దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చిందే బీఆర్ఎస్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని విషయంలో బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. రైతులను ముంచాలని చూసిందే కేసీఆర్, కేటీఆర్ అని ఆగ్రహించారు. బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ గాని బీజేపీ పార్టీ గాని దిలావర్పూర్లో పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకి అనుమతులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేసి రైతులను